ఇంతకాలం నీ ఇష్టపూర్తిగా నీ పుట్టింట ఉన్నావని పట్టించుకోలేదు. ఇప్పుడెలా ఊరుకోను? కాపురానికి తీసుకెళ్తాడంటారా? యవ్వనం చివరి మెట్టు మీద నిలబడి ఇప్పుడు భర్తతో కాపురం మొదలు పెడతానని నేనేం భ్రమపడటం లేదు. మన మధ్య భార్యాభర్తల సంబంధం ఏర్పడకపోయినా నువ్వు నాకు చెందిన మనిషివే త్రిపుర. నీ కష్టసుఖాలు నావేగా, చూడాల్సిన బాధ్యత నాకుంది. 25 క్రితం మనకున్న పట్టింపులు పంతాలు ఇప్పుడు ఉంచుకోవడంలో అర్థం లేదు. ఆ వయసు గడిచిపోయింది. అతి కష్టమైన యవ్వన సాగరాన్ని దాటి ఒడ్డున నిలబడిన మనిషిగా నువ్వంటే నాకు గొప్ప గౌరవముంది. నీ ఔన్నత్యాన్ని కించపరచాలన్న దురుద్దేశం నాకేం లేదు. ఇప్పుడేమిటంటారు? నువ్వు నాతో వచ్చెయ్. అక్కడ నీకిష్టమైనట్టు ఉండొచ్చు. అజిత్ చెప్పాడే ఆ కథ, స్వర్గం. అలాంటి స్వర్గం ఇక్కడ నిర్మించుకోవాలని ఆశపడుతున్నాను. మీరు నా గురించి బాధపడటంలో అర్థం లేదు. నేనిప్పుడు ఎంతో హాయిగా ఉన్నాను. బంధాలన్నీ విడిపోయిన ఆనందం మళ్ళీ ఆ సంసార లంపటాల మధ్యకు రాలేను. నీకు ఏ సంసార లంపటం తగిలించెను త్రిపుర? నీకిష్టమైన స్వర్గం సృష్టించుకోవడానికి నా పూర్తి సహకారాన్ని అందిస్తాను. నా కోసం కాకపోయినా చరమంకంలో ఉన్న మామయ్య కోసమైనా నాతో రావడానికి ఒప్పుకో త్రిపుర. ఆయన శాంతిగా కళ్ళు మూసే అవకాశం కలిగించు అభ్యర్థనగా అన్నాడు. ఉహుం. ఈ స్థానంలో నాకేదో అనుబంధం ఏర్పడిపోయినట్టుగా ఉంది. నేనెక్కడికి రాలేనండి. అయితే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇక్కడికే మార్చుకుంటాను నా నివాసాన్ని, హాస్పిటల్ని. మీ భార్య వచ్చాక ఆవిడ్ని కూడా ఇక్కడికి మారుస్తారా? ఆమె రాదలుచుకుంటే వస్తుంది, లేకుంటే లేదు. ఆనాడు నీ స్వేచ్ఛను గౌరవించి నీ దారిన నిన్ను వదిలేశానో, ఇప్పుడు ఆమెను అలాగే గౌరవిస్తాను. అప్పుడిచ్చిన స్వేచ్ఛను ఇప్పుడు ఎందుకివ్వరు నాకు? స్వేచ్ఛ ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి నువ్వు నా భార్యవే గాని బందివి కాదు. నీ స్వేచ్ఛ నీకుంటుంది. నేనివ్వడం, ఇవ్వకపోవడమేమిటి? నువ్వు ఈ అడవిలో ఎవరు దిక్కులేని దానిలా ఒంటరిగా ఉండటం చూడలేను కాబట్టి నీకు తోడుగా నేనుండిపోతాను. నీ జీవితాన్ని నిర్ణయించుకోవడానికి నీకెంత అధికారముందో, నా జీవితాన్ని నిర్ణయించుకోవడానికి నాకంత అధికారముంది. మాట్లాడుతూనే వంట ముగించింది త్రిపుర. పళ్ళు తినకుంటే తినకపోయారు? భోజనం కూడా చెయ్యరా? నువ్వు నా మాట మన్నిస్తే తప్ప నేనే భోజనం చెయ్యదలుచుకోలేదు. త్రిపుర కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. మధ్యాహ్నం పూట ఇక్కడ్నుండి ఉపోషంగా వెళ్ళిపోతున్నారన్నమాట. ఇలా నన్ను బాధ పెట్టడం కోసమే వచ్చారా? ఉపోషంగా ఏం వెళ్ళిపోను. ఉంటాను. నిరాహార దీక్ష పూని. నా మీద ఈ శ్రద్ధ, ఈ అపేక్ష ఆనాడే ఉంటే, ఇంత శ్రద్ధ ఆనాడే ఉంటే భావ్యంగా నిన్ను ఆకట్టుకోగలిగేవాణ్ణే కానీ మానసికంగా నిన్ను పొందలేకపోయేవాణ్ణి. దురదృష్టవశాత్తు నీ మనసు పరాక్రాంతమైపోయింది. ఒకరికి భార్యనని తెలుసు. నా మనసెందుకెలా వశం తప్పిపోయిందో నాకే తెలియదు. నీ దారిన నిన్ను వదిలేసి నేనొక వ్యభిచారం నుండి తప్పించినందుకు నువ్వు నాకు కృతజ్ఞతరాలివై ఉండాలి అని కాళ్ళు పొడుగ్గా జాపుకొని తల కింద మోచేయి పెట్టుకొని నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్నట్టుగా పడుకున్నాడు. అయితే భోజనం చెయ్యరన్నమాట. చెయ్యననే చెప్పాను. చిన్నపిల్లాడిలా ఏమిటి ముక్కపంటు? ముందు భోజనం చెయ్యండి. తర్వాత మాట్లాడుకుందాం ఆ సంగతి. ముందు తేల్చందే దీక్ష విరమించను. సరే వస్తాను. అక్కడ నాకు ఏం నచ్చకపోయినా తిరిగి వచ్చేస్తాను. ఒక్కసారి తిరిగి వచ్చేశానంటే మళ్ళీ మళ్ళీ పిలిచి విసిగించకూడదు. ఊర్వశి పురూరవుడికి పెట్టిన షరతులా ఇదేమిటి? ఈ షరతుకు ఒప్పుకుంటాను.
నువ్వెలా చెప్తే అలా నడుచుకుంటాను. మల్లిక్ భోజనానికి లేచాడు. మనం రేపు వెళ్దాము. 2 పావురాల్ని పెంచడానికి ఈ మధ్య తెప్పించాను. వాటిని, మొక్కల్ని, ఈ కుంటిరాన్ని ఎవరికైనా అప్పగింతలు పెట్టి వచ్చేస్తాను. నీ మొక్కల్ని, కుటీరాన్ని చూసుకోవడానికి నేనొక మనిషిని కుదిరిస్తాను త్రిపుర. బంధాలేవి లేవంటూనే ఇక్కడ చిన్న లంపటాన్ని తయారు చేసుకుంటున్నావు కదా! ఈ లంపటంలో అజిత్ చెప్పిన స్వర్గం ఉందండి. సాయంత్రం మొక్కలకు నీళ్ళు పోస్తుంది త్రిపుర. ఇదే చివరి రోజు కదా అనుకుంటూ మళ్ళీ చేతులు కట్టుకొని ఆమె వెంట వెంట తిరుగుతున్నాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ. అఖిల పరిగెత్తుకు వచ్చి సుడిగాలిలా అత్తను వాటేసుకొని గిర్రున తిప్పసాగింది. అత్తయ్య, అమ్మ ఒప్పుకుంది మా పెళ్ళికి. తాతయ్య ఒప్పించాడు. ఆనందంతో మాట తడబడింది. తాతయ్య ఒప్పించాడా? ఎలా? ఆశ్చర్యంగా అడిగింది త్రిపుర. మామయ్య నీకు ఆ సంగతి చెప్పలేదా? ఏ సంగతి? అఖిల ఉదయం జరిగింది చెప్పింది. త్రిపుర కళ్ళు విప్పురుచుకొని మల్లిక్‌ని చూసింది. మీరు, మీరు చాలా స్వార్థపరులనుకునేదాన్ని. కానీ ఇప్పుడు చాలా ఉదాంతంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మార్పు ఎలా సంభవించింది? ఆ యవ్వనంలో కనిపించినవి ఎన్నో ఇప్పుడు కనిపిస్తున్నాయి త్రిపుర. మమతకు, అపేక్షకు అర్థం తెలుస్తుంది. ఇన్నేళ్ళు పాశ్చాత్య దేశంలో ఉండి నేను చాలా నేర్చుకున్నాను. అక్కడ పిల్లలు బాల్యం విడిచి విడవకముందే తల్లిదండ్రుల మీద ఆధారపడడం మానేస్తారు. సంపాదించుకుంటూనే చదువులు సాగిస్తారు. మనలాగా చదువులు పూర్తయ్యి ఉద్యోగాలు వచ్చేదాకా పోషించక్కర్లేదు. ఇది ఎంతో మెచ్చుకోదగిన విషయంగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చే పరిణామమే చాలా ట్రాజెడీతో కూడుకున్నది. చిన్న వయసులోనే వాళ్ళ బ్రతుకు వాళ్ళని వదిలేయడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఉండాల్సిన సున్నితమైన మమతను బంధం దెబ్బతింటుంది. తల్లిదండ్రులు చాలా ఒంటరితనంతో అల్లాడిపోతుంటారు వృద్ధాప్యంలో. ఎప్పుడో చుట్టాల పలకరించుకోవడం తప్ప తల్లెవరో, తండ్రెవరో, పిల్లలెవరో అన్నట్టుగా ఉంటారు. వయసులో మనకెవ్వరూ అక్కర్లేదన్నట్టుగా వెళ్ళిపోయినా వయసు ఊడిగాక ఆప్యాయతో పలకరించే ఒక తోడు, ఒక ఆధారం ఉండాలని తపన పడటం జరుగుతుంది. అందుకు పిల్లల పట్ల మన బాధ్యత సక్రమంగా నెరవేర్చాలి. వాళ్లకు పంచాల్సిన ప్రేమ పూర్తిగా పంచాలి. కొడుకుగా నా తండ్రి పట్ల నెరవేర్చని బాధ్యత తండ్రిగా నా కొడుకు పట్ల నెరవేరుస్తున్నాను. నీ పట్ల కూడా నా కర్తవ్యాన్ని సక్రమంగానే గుర్తించాలనుకుంటున్నాను త్రిపుర. దేనికి కట్టబడకపోయినా మీ ఆత్మీయతకు, అపేక్షకు నేను కట్టుబడాల్సి వస్తుంది. అఖి, మీ మామయ్య నిన్ను మాత్రమే గెలుచుకు వెళ్ళడం లేదు. నన్ను కూడా గెలిచాడు. నేను మామయ్యతో వెళ్తున్నాను. నిజమా అత్తయ్య? ఎంత మంచి మాట విన్నాను. ఈ సంగతి వింటే అమ్మ ముఖం ఎలా పెడుతుందో చూడాలి. ఈ మధ్య ఎంతేసి మాటలంది నిన్ను? తమ తమ నెలవులు తప్పిన మిత్రమే శత్రువులవుతారని ఓ శతకారుడు చెప్పాడు కదా! అది నా విషయంలో నిజమైందనుకోవాలి తప్ప ఎవరిని నిందించకూడదు. ఒకసారి మీ పాదాలను తాకి నమస్కారం చెయ్యనీయండి మామయ్య. అఖిల భావోద్వేగంతో వంగి మల్లిక్ పాదాలని తాకింది. మా అజిత్‌కు గుణంలో నా పోలిక వస్తే మీ అత్తయ్యలాగే పారిపోయి వస్తావా? నవ్వుతూ అడిగాడు మల్లిక్. ఆయన పోలిక ఆయనదే. మీ పోలిక మీదే. ఒకరి పోలిక ఒకరికి ఎందుకు వస్తుంది మామయ్య? వచ్చిందనుకో. ఆయన అంటే నాకింత ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఎలాంటి మనిషి అయినా భరించే శక్తి నాకుంటుంది. ఒకరోజు తాగేసి వచ్చాడనుకో. మంచినీళ్ళు, పాలు తాగినట్టుగానే అది తాగాడని సరిపెట్టుకుంటాను. తిని వచ్చాడనుకో. ఆయన ఇష్టమైంది తిన్నాడనుకుంటాను.
నీ మీద మోజు తగ్గి మరో ఆడపిల్ల వెంట పడ్డాడనుకో, అది మాత్రం సహించలేను మామయ్య. వెంటనే విడాకులిచ్చేసి వచ్చేస్తాను. అన్నీ సహించిన దానివి ఇది మాత్రం ఎందుకు సహించలేవు? అతడంటే ఎంత ప్రేమున్నా మరీ అంత వ్యక్తిత్వం చంపుకోవడం చాతకాదండి. త్రాగడం, తినడం, పరస్త్రీ వెంటపడటం ఒకటి. ఎంత మాత్రం కాదు. భర్త పరస్త్రీ వ్యామోహంలో చిక్కుకుపడితే ఆ భార్యాభర్తల అనుబంధానికే అర్థం లేదు. ఆ భార్యకి అంతకంటే అవమానం లేదు. అఖిల ఆవేశం చూసి నవ్వాడు మల్లిక్. మేనత్త పోలికలు అన్నీ రాలేదు గాని కొన్ని వచ్చాయన్నమాట. కానీ మా అజిత్‌కు నా పోలికలు ఒక్కటి రాలేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అనుకోవాలి. ఎంతకాలానికి నువ్వు ఉండాల్సిన చోటికి వెళ్ళిపోతున్నావమ్మా? నాకిక అంత నిశ్చింత. నిశ్చింతంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంతకాలం మల్లికార్జునున్నాడంటే నాకెంత కోపమున్నా ఇప్పుడు ఇంత మంచి పని చేసిన అతన్ని పూర్తిగా క్షమించేశాను. ఆనందంతో అన్నాడు పరమేశం. నేనన్న మాటలు మనసులో పెట్టుకోవద్దు త్రిపుర. ఒక విధంగా నేను మీకు ఉపకారమే చేశానేమో. మనసు విరిగే మాటలన్నాను కాబట్టే ఇవాళ నీ భర్త వెంట ప్రయాణం కాగలిగావేమో. ఆడపడుచుకు చీర, రవిక, పసుపు కుంకుమలిచ్చి సాగవంపుతూ అంది మహాలక్ష్మి. ఇప్పుడు నీ వయసు 40గా, 50 ఏండ్ల వరకు కనేవాళ్ళున్నారు. నువ్వు మళ్ళొచ్చేసరికి అల్లుడినో, కోడలినో ఎత్తుకురావాలి అంది హాస్యలాడుతూ. ఆమె హాస్యం ప్రాణాంతకం అనిపించి త్రిపుర కంపరంగా ముఖం తిప్పుకుంది. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు అక్కగారు. నేనొక స్నేహితుణ్ణి మాత్రమే. మళ్ళీ కలగజేసుకొని అన్నాడు. ఇంత జరిగింది. అది జరగదా? జరగదని ఖచ్చితంగా తెలుసు త్రిపురకు, మల్లిక్కు. మళ్ళీ వారం వస్తాను ముహూర్తం పెట్టుకోవడం కోసం. అప్పుడు మీరు నాతో రావాలి మామయ్య. అమ్మ మిమ్మల్ని చూడాలని ఎంత ఇదైపోతుందో. వస్తాన్రా. ఇంత నిశ్చింత ప్రసాదించిన నీకు ఈ చిన్న కోరిక తీర్చలేనా? అన్నాడు పరమేశం. అందరూ చేతులూపుతుంటే కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా ముందుకు పోనిచ్చాడు మల్లిక్. రివ్వున ముందుకు తీసుకుపోతున్న కారులో మల్లిక్ పక్కన కూర్చున్న త్రిపుర దాటిపోతున్న పంట పొలాలను, చెట్లను, గుట్టలను నిశ్శబ్దంగా చూస్తూ తను ఏర్పరచుకోబోయే స్వర్గం గురించి ఆలోచిస్తుంది.